Hi, good morning. I am D. Gopi, lecturer in Commerce, Government Degree College, Bodhan. ఇవాళ మనం బీకామ్ సెకండ్ ఇయర్ సెమ్ ఫోర్త్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 అందులో మనం యూనిట్ ఫస్ట్. సో మనకి సిలబస్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఏమో రిగ్రెషన్ అనాలిసిస్, ప్రతిగమన విశ్లేషణ. సో ప్రతిగమన విశ్లేషణ రిగ్రెషన్ అనాలిసిస్. సో ఇక్కడ మనకు ఈ చాప్టర్ అనేది యూనిట్ ఫస్ట్. సో రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఏమిటి అనేది చూసుకుందాం. సో ప్రతిగమన విశ్లేషణ అనగా ఏవైనా రెండు చలరాశుల మధ్య సంబంధం ఉందని నిర్ణయించిన తర్వాత ఒక చలరాశిని ఆధారంగా చేసుకొని ఇంకొక చలరాశిని అంచనా వేయడానికి ఈ ప్రతిగమన విశ్లేషణ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఏంటిది, రెండు చలరాశుల మధ్య రెండు చలరాశుల మధ్య సంబంధం ఉందని నిర్ణయించిన తర్వాత సో ఒక చలరాశిని ఆధారంగా చేసుకొని మరొక చలరాశిని అంచనా వేయడాన్ని, ఎస్టిమేషన్ వేయడాన్ని ప్రతిగమన విశ్లేషణ అని అంటాము. సో ఇక్కడ మనం ఒక 1000 యూనిట్లు అమ్మకాలు చేయాలంటే మొత్తం ఖర్చు ఎంత చేయాలో అంచనా వేసుకోవాలి. సో ఒక 1000 యూనిట్లు అమ్మకాలు జరుపుతున్నామంటే ఆ 1000 యూనిట్లు ఉత్పత్తి కావడానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో ఈ ప్రతిగమన సమీకరణాన్ని ముందుగా ఎవరు కనిపెట్టారు అంటే సార్ జాన్సన్ గాల్టన్ అనే జీవ గణాంక శాస్త్రవేత్త 1877 ఇయర్లో ఫస్ట్ టైం మొదటిసారి దీన్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఇతను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని కొలవడానికి ఈ ప్రతిగమన సమీకరణాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఈ ప్రతిగమన సమీకరణాన్ని లెక్కించడానికి మనకు 4 పద్ధతులు కలవు, 4 విభాగాలుగా విభజించవచ్చును. సో ఒకటి వచ్చేసి మనకు ఏంటి అంటే వాస్తవ అంకమధ్యమ పద్ధతి. సో యాక్చువల్ యావరేజ్ మెథడ్. సెకండ్, ఊహించిన అంకమధ్యమ పద్ధతి. అజ్యూమ్డ్ యావరేజ్ మెథడ్. థర్డ్ వన్ ఈజ్ కనిష్ట వర్గాల పద్ధతి. సో మీన్స్ లీస్ట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ మెథడ్ అస్సలు విలువ పద్ధతి, ఫేర్ వాల్యూ మెథడ్. అయితే ఇక్కడ పై 4 పద్ధతిలో ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించి 2 లేదా అంతకన్నా ఎక్కువ చలరాశుల యొక్క ప్రతిగమన సమీకరణాన్ని మనం విశ్లేషించవచ్చు. ముందుగా మనం ఏ పద్ధతి ప్రకారం మనం ఫస్ట్ మెథడ్ వాస్తవ అంకమధ్యమ పద్ధతి ద్వారా మనం ప్రతిగమన సమీకరణాన్ని లెక్కించడానికి ముందుగా ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం. సో ముందుగా ప్రిన్సిపల్స్ ఏంటి మనకి అంటే సో ఇక్కడ వాస్తవ అంకమధ్యమ పద్ధతి, యాక్చువల్ యావరేజ్ మెథడ్. సో ఇక్కడ ప్రతిగమన విశ్లేషణ ఈ పద్ధతిలో ప్రతిగమన విశ్లేషణ 2 సమీకరణాల ద్వారా లెక్కించవచ్చు. ఎన్ని సమీకరణాల ద్వారా? 2 ఈక్వేషన్స్. సో we are calculate regression analysis 2 equations. There are first equation is y on x regression analysis
regression equation, second x on y regression equation. So there are two types, y on x, x on y. So here principle first method, y on x regression equation is x minus x bar, x minus y on x, x minus x bar ikkada is equal bxy into y minus y bar. This is y on x principle. So x minus x bar is equal bxy, y minus y bar. So here x bar is equal total average. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటి, మనకు అంక మధ్యమం అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. సో ఎక్స్ బార్ అంటే మనకి సో దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంటే అంక మధ్యమాన్ని, యావరేజ్ మెథడ్. సో ఎక్స్ బార్కి ప్రిన్సిపల్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. సో నెక్స్ట్ వై బార్కి ప్రిన్సిపల్ సేమ్, వై శ్రేణి యొక్క అంక మధ్యమం, వై బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా వై బై ఎన్. సో ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, చలరాశుల మొత్తం, ఎన్ చలరాశుల సంఖ్య, నంబర్ ఆఫ్ వేరియంట్స్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ total variance, n is equal number of variants. So here same, y bar is equal sigma y by n. So y total variance, n is equal number of variants. So this is the principle. Next n is equal, here n is equal అంశాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఐటమ్స్. సో నెక్స్ట్ bxy is equal to sigma xy by sigma y square. So that is a separate principle. bxy is equal to sigma xy by sigma y square. So x on y regression equation principle, x on y. So here principle y minus y bar. So y minus y bar byx into x minus x bar. Y bar equation total variance or total average. So y bar sigma y by n. Here sigma y total variance, n is expressed number of variances. అంటే ఇక్కడ y అంటే చలరాశుల మొత్తము, n అంటే అంశాల సంఖ్య. సో అక్కడ భాగిస్తే మనకి ఏమొస్తుంది, డివైడెడ్ బై చేస్తే మనకి y బార్ వస్తుంది. నెక్స్ట్ bxyకి ఈక్వేషన్ ఏంటిది, ఇక్కడ సిగ్మా xy బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ నోట్, ప్రతిగమన యొక్క సహసంబంధ గుణకాన్ని లెక్కించుటకు ఈ క్రింది సమీకరణాన్ని ఉపయోగించాలి. సో ప్రతిగమన యొక్క సహసంబంధం, ప్రతిగమన విశ్లేషణ మధ్యన సహసంబంధం ఉందని లెక్కించడానికి ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించాలి. ఆర్ మీన్స్ రిలేషన్, రిగ్రెషన్ రిలేషన్ ఈక్వేషన్ అండర్ రూట్ bxy ఇంటూ byx. సో సహసంబంధ గుణకానికి మనకి ప్రిన్సిపల్ ఏంటిది, అండర్ రూట్ సిగ్మా bxy ఇంటూ byx. సో దిస్ ఈజ్ our equation.
నెక్స్ట్ సో ఇవన్నీ మనకి ఇప్పుడు సూత్రాలు వచ్చేసినాయి కదా. సూత్రాలు వస్తే మనకి రెండు ఈక్వేషన్లు ఉన్నాయి. వన్ ఈజ్ y on x, second one is x on y. So there are two equations are there. So question, ఈ క్రింది దత్తాంశం నుండి రెండు ప్రతిగమన సమీకరణాలను లెక్కించండి. సో ది ఫాలోయింగ్ డేటా. సో క్యాలిక్యులేట్ two regression equations. So we are calculate two regression equations. So there are y on x, x on y. So that is two equations, two regression equations. So here sales అమ్మకాలు 91, 97, 108, 121, 67, 124, 51, 73, 111, 57. నెక్స్ట్ పర్చేసెస్ కొనుగోలు 71, 75, 69, 97, 70, 91, 39, 61, 80, 47. సో దిస్ ఈజ్ పర్చేసెస్. సో అమ్మకాలను ఇక్కడ మనం అమ్మకాలను ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. సో సేల్స్ ఏమనుకోవాలి, సేల్స్ ఎక్స్ అనుకోవాలి. సో కొనుగోలను పర్చేసెస్ వై అనుకోవాలి. సో అమ్మకాలు సేల్స్ 91, 97. సో సేల్స్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ సో అమ్మకాలు మనకి ఏ విధంగా ఉన్నాయి, 91, 97, 108, 121, 67, 124, 51, 73, 111, 57. సో అమ్మకాలను ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ 900. సిగ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ 900. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్, వై ఆన్ ఎక్స్కి ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ is equal bxy into y minus y bar. సో ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని y on xకి ఈక్వేషన్ ఏంటిది, x మైనస్ ఎక్స్ బార్ is equal bxy y మైనస్ y బార్. సో అమ్మకాలను ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అమ్మకాలు ఉంది, ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రిన్సిపల్ ఏంటి మనకి, ఎక్స్ బార్కి ప్రిన్సిపల్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే ఎక్స్ని ఏమనుకున్నాం మనం, అమ్మకాలు అనుకున్నాం, టోటల్ సేల్స్, టోటల్ అమ్మకాలను వేరియన్స్ అనుకోండి చలరాశులు. సో చలరాశుల మొత్తం మనకి 900 డివైడెడ్ బై ఎన్, నంబర్ ఆఫ్ వేరియన్స్. చలరాశుల సంఖ్య ఎంత కౌంట్ చేసే కనుక టోటల్ 10, 91, 97, 2, 3, 4, 5, 8, 9, 10. Okay, so number of variants are 10. So sigma x by 9 calculate చేస్తే ఇక్కడ మనకి 900 by 10. So x bar is equal to 90. So x bar is equal to 90. So 90 x bar. నెక్స్ట్ ఎక్స్ బార్ అయిపోయింది కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ
ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వేషన్. ఎక్స్ ఇక్కడ సేల్స్ అమ్మకాలు 91. ఎక్స్ బార్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ వేస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 90 వచ్చింది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే 91లో నుంచి 90 తీసేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది మనకి +1. నెక్స్ట్ ఎక్స్ 97 ఉంది, ఎక్స్ బార్ ఏమో 90 ఉంది. 97లో నుంచి 90 మైనస్ చేస్తే +7. 108 మైనస్ 90 +18. 121 మైనస్ 90 +31. 67 మైనస్ 90 వేస్తే -23. 124 మైనస్ 90 వేస్తే +34. 51 నుంచి -90 తీసేస్తే -39. 73 మైనస్ 90 వేస్తే -17. 111 మైనస్ 90 వేస్తే +21. 57 మైనస్ 90 వేస్తే -33. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ బార్కి ఏంటి ప్రిన్సిపల్, ఈ ఎక్స్ను ఎక్స్తోనే మల్టిప్లికేషన్ చేయాలి. సో +1 ఉంది కదా, +1 ఇంటూ +1 ఈజ్ ఈక్వల్ 1. 7 ఇంటూ 7 7 మల్టిప్లికేషన్ ఇంటూ 7 49. 18 ఇంటూ 18 324. 31 ఇంటూ 31 961. 23 ఇంటూ 23 529. 34 ఇంటూ 34 1156. 39 ఇంటూ 39 1521. 17 ఇంటూ 17 289. 21 ఇంటూ 21 441. 33 ఇంటూ 33 1089. సో ఇయర్ ఇక్కడ చేస్తే 0 వస్తుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ల నుంచి చేస్తే కనుక 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది 6360. సో ఇప్పుడు సేల్స్ టోటల్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేసెస్ కూడా సేమ్ అట్లాగే క్యాలిక్యులేట్ చేద్దాం. సో కొనుగోలు అని ఏమనుకున్నాం ఇక్కడ మనం y అనుకున్నాం కాబట్టి కొనుగోలను y. సో y బార్ క్యాలిక్యులేట్ చేయాలి ముందుగా. సో y బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ప్రిన్సిపల్ y బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా y బై n. y బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా y బై n. సో n అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు. సో n అంటే నంబర్ ఆఫ్ వేరియన్స్, చలరాశుల సంఖ్య 10 ఉంది. సో సిగ్మా y అంటే టోటల్ వేరియన్స్, అంటే ఇక్కడ వేరియన్స్ అంటే కొనుగోళ్ళు. సో కొనుగోళ్ళ మొత్తం ఎంత ఉంది, చలరాశులు కొనుగోలు అనుకున్నాం 71 75 69 97 70 91 39 61 80 47. టోటల్ సిగ్మా xy 700 వచ్చింది. సో ఇక్కడ 700 డివైడెడ్ బై మనకి నంబర్ ఆఫ్ వేరియన్స్ 10 చేస్తే సో 0 0 క్యాన్సిల్ చేస్తే కనుక మనకి y బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత 70 అవుతుంది. సో అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ y మైనస్ y బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో y మైనస్ y బార్ క్యాలిక్యులేట్ చేస్తే 71ల నుంచి 70 మైనస్ చేస్తే +7. 75ల నుంచి 70 చేస్తే +5. 69ల నుంచి 70 మైనస్ చేస్తే -1. సో ఇక్కడ y బార్ ఉంది కదా, ఇక్కడ y బార్ అనేది మారుతుంది, x మారుతుంది, అంతే x మారుతుంది. x ఇక్కడ మనకి 71 y 71 75 69 97 70 91 39 61 80 47 y. ఇక్కడ y బార్ మనకి ఎంత వచ్చిందంటే 70 వచ్చింది కదా. సో 71ల నుంచి y బార్ 70 తీసేస్తే +1.
75ల నుంచి ఇక్కడ y బార్ ఈజ్ ఈక్వల్ 70. 75ల నుంచి 70 ప్లస్ 5. 69ల నుంచి 70 తీసేస్తే -1. 97ల నుంచి 70 తీసేస్తే +27. 70లో నుంచి 70 మైనస్ చేస్తే రెడ్యూస్ చేస్తే ఇంకా 0. 91ల నుంచి 70 మైనస్ చేస్తే +21. 39ల నుంచి 70 తీసేస్తే -31. 61ల నుంచి 70 తీసేస్తే -9. 80లో నుంచి 70 తీసేస్తే +10. 47ల నుంచి 70 తీసేస్తే -23. సో అప్పుడు y మైనస్ y బార్ ఎంత? ఇక్కడ 0 వస్తుంది. ఈ ప్లస్లో మొత్తం కూడి మైనస్లో మొత్తం తీసేస్తే మనకి 0 ఉంటుంది. నెక్స్ట్ y స్క్వేర్. సో y స్క్వేర్ అంటే ఇక్కడ మనం వైని వైతోనే మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఉంది కదా, +1 into +1 is equal to 1. 5 into 5 25. 1 into 1 1. 27 into 27 729. 0 into 0 0. 21 into 21 441. 31 into 31 961. 9 into 9 81. 10 into 10 100. 23 into 23 529. సో ఇప్పుడు మనకి y స్క్వేర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే లాస్ట్కి xy. సో అంటే ఇక్కడ xను yని మల్టిప్లికేషన్ చేయాలి. సో xను yని మల్టిప్లికేషన్ చేయాలంటే xను yని మల్టిప్లికేషన్ చేయాలి. సో హియర్ x +1 y +1. +1 into +1 is equal to xy +1. Next x +7 into +5. 7 into 5 for 35. So here +35. Next 18 into -1 -18. 31 into 27. So 281. Next to 23 into 0 0. 34 into 21 714. 39 into -31 minus plus కాబట్టి +1209. 7 into 9 minus plus +153. 21 into 10 210. 33 into 23 755. సో టోటల్ మనకి XY వచ్చింది సో XY 3900. రెండు XY చేసాక మొత్తం ప్లస్లో మొత్తం కూడిసి అందులో నుంచి మైనస్లో మొత్తం తీసేస్తే XY is equal 3900. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈక్వేషన్. సో ఫస్ట్ y on x. సో y on xకి ప్రిన్సిపల్ మనకి ఏముంది ఇక్కడ x minus x bar is equal bxy into y minus y bar. సో x barకి ప్రిన్సిపల్ sigma x by n 900
x by 10, 90. x bar is equal to 90 is completed. Next y bar principle 700 by 10, so 70. Y bar is clear. నెక్స్ట్ ప్రిన్సిపల్లో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో మనకి ప్రిన్సిపల్ y on x minus x bar is equal bxy y minus y bar. సో x బార్ మనకి 90 వచ్చింది, y బార్ 70 వచ్చింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? bxyకి ఏంటి ప్రిన్సిపల్? సిగ్మా xy బై సిగ్మా y స్క్వేర్. సో సిగ్మా xy ఎంత వచ్చింది మనకి? 3900. 3900 డివైడెడ్ బై y స్క్వేర్ మనకి అక్కడ 2868 వచ్చింది. 2868 చేస్తే మనకి 1.3598. సో bxy is equal to 1.3598. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా మనకి. x మైనస్ x బార్ వచ్చేసింది, y మైనస్ y బార్ వచ్చేసింది, bxy కూడా వచ్చేసింది. bxy 1.35. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. y on x. సో ప్రిన్సిపల్ x మైనస్ x బార్ కాబట్టి x మైనస్ x బార్ ఈక్వల్ 90 ఈక్వల్ bxy ఎంత వచ్చింది మనకి? bxy 1.3598 వచ్చింది. నెక్స్ట్ y మైనస్ y బార్ ఇంటూ y మైనస్ y బార్, y బార్ ఈజ్ ఈక్వల్ 70 వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే x మైనస్ 90 అట్లాగే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 1.3598 ఇంటూ y. నెక్స్ట్ స్టెప్లో x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 1.3598 ఇంటూ y, 1.3598y మైనస్కి మైనస్. నెక్స్ట్ 1.3598 ఇంటూ 70 చేస్తే మనకి 95.186 వస్తుంది. 186 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ x మైనస్ x బార్ కాబట్టి x బార్ 90 ఉంది, ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ bxy మనకి ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే 1.3598 వచ్చింది కాబట్టి ఈజ్ ఇంటూ y మైనస్ y బార్ ఇక్కడ ఎంత మన క్వశ్చన్లో ఆన్సర్లో 70 ఉంది కాబట్టి సో 70 చేస్తే మళ్ళీ సేమ్ నెక్స్ట్ స్టెప్లో x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 1.3598 ఇంటూ y, 1.3598y మైనస్కి మైనస్ ఇది అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ 1.3598 ఇంటూ 70 95.186. నెక్స్ట్ స్టెప్లో ఏం క్యాలిక్యులేట్
అప్పుడు ఎక్స్ -90 ఉన్నది అట్ లాస్ట్కి తీసుకుపోలే. అప్పుడు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ 1.3598 y minus 95.186 చేస్తే మనకు అప్పుడు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ -90 వచ్చేసరికి +90 అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1.3598 అట్లాగే ఉంటుంది. వై 95 +90. సో ఇక్కడ మనకి ఏ మొత్తం ఎక్కుంది, మైనస్లో మొత్తం ఎక్కుంది కాబట్టి -95ల నుంచి 90 తీసేస్తే -5.86. సో అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1.3598 వై మైనస్ 5.186 మనకి ఫైనల్లీ ఇది ఫస్ట్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్కి. సో నెక్స్ట్ క్లాస్లో వై ఆన్ ఎక్స్ అయిపోయింది కాబట్టి ఎక్స్ ఆన్ వై గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ వీఆర్ డిస్కస్ టుమారో. మనం నెక్స్ట్ క్లాస్ గురించి రేపు చెప్పుకుందాం. బాయ్.